హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి పాలతో వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి. ఇవి రెండు కొబ్బరి చిప్పలతో మిల్క్ తీసి పెట్టానండి, పాలు. దానికి కావాల్సింది మనకి వెజిటేబుల్స్: బఠానీ, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, బీనీస్, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఒక 7 లవంగ, కొద్ది సాజీరా, కొంచెం పట్ట అండి. ఇప్పుడు పావు కేజీ రైస్ తీసుకున్నానండి. దీనికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తానండి. ఆయిల్ వేడెక్కనియండి కొద్దిగా. లవంగ, పట్ట, సాజీరా, ఇలాచి అండి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ముక్కలు, బీనీస్ ముక్కలు, బఠానీ అన్నీ అండి ఇందులోకి వేసేసుకోవాలి. పుదీనా, పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేగుతున్నాయి కదండి, మూత పెట్టేద్దాము. ఇదండి మూత తీసుకున్నానండి. ఇందులో సాల్ట్ వేసుకున్నామండి. రైస్కి సరిపడ్డంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. ఫస్ట్ వెజిటేబుల్స్ మగ్గాలండి, కాబట్టి మనకి ఒక నిమ్మ నిండా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ మసిలాక పాలు పోయాలండి, కొబ్బరి పాలు. ఇద్దండి కొద్దిగా ఇవి మరగనిస్తే మరుగుతాయండి. మరిగాక రైస్ వేద్దాం. ఇదండి మూత తీసుకున్నాను, మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు అందులోకి రైస్ వేద్దాము. రైస్ కొంచెం ఉడికాక పాలు వేస్తానండి. హాఫ్ రైస్ ఉడికాక పాలు పోయాలండి అప్పుడు, ఎందుకంటే లేదంటే ఉప్పు ఉంది కదండి, కొంచెం పాలు విరుగుతాయి. కానీ పాలు విరగకుండా చేయాలంటే మనకి ఇద్దాం. కొంచెం ఈ వాటర్ అంతా ఇంకుతుంటుంది. మూత తీసానండి. రైస్ ఉడుకుతుంది చూడండి. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను. ఈ రైస్ హాఫ్ బాయిల్ అవ్వాలండి. సగం బాయిల్ అయ్యాక పాలు వేసిద్దాం. ఈ వాటర్ కొంచెం ఇనికాక అప్పుడు పాలు పోస్తాను.
ఇదండి ఇప్పుడు హాఫ్ ఉడికిపోయింది కదండి. ఇదండి రైస్ హాఫ్ ఉడికింది. ఇప్పుడు పాలు పోద్దామండి. కొబ్బరి పాలు అండి ఇవి ఇప్పుడు నేను పోసేది. ఇదండి ఎంత చిక్కగా ఉన్నాయి. చిక్కగా తీసుకోవాలి మనము. ఈ కొబ్బరి పాలు ఇందులో వేద్దామండి. ఇప్పుడు ఈ రైస్ ఈ కొబ్బరి పాలు ఇప్పుడు ఉడికిపోతే మనకి రైస్ రెడీ అయినట్టు. ఇదండి కొబ్బరి పాలతో రైస్ వేసి ఇప్పుడు మూత తీస్తున్నానండి. ఇదండి ఒకసారి కలుపుదాము రైస్ని. ఇదండి ఈ పాలలో రైస్ ఉడుకుతుంది. ఇదండి ఇంకొంచెం ఉడికితే అయిపోద్దండి రైస్. ఇదండి రైస్ రెడీ అయిపోయింది. ఇది చూసారా మనకి. ఇదండి రైస్ రెడీ అయింది. ఇప్పుడు దించేద్దామండి. ఇదండి ఇప్పుడు కొబ్బరి పాల వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి కొబ్బరి పాలతో. ఇదో చూసారండి. ఇది బిర్యానీ రైస్తో కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న మామూలు రైస్తో చేశాను, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. నా ఛానల్ని లైక్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెజిటేబుల్ కొబ్బరిపాల రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ పెట్టట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్.